టుడే తెలుగు ఫన్నీ కామెడీ జోక్స్. భార్య: ఏవండి, రాత్రికి గబ్బర్ సింగ్ సినిమాకి వెళ్దాం అండి. భర్త: సరే అయితే. అమ్మ: వరేయ్, నీ పెళ్ళంతో మాట్లాడింది చాలు, ఇటురా. సాయంత్రం రవీంద్ర భారతిలో ప్రవచనాలు చెబుతున్నారంట. నన్ను 7 గంటలకి తీసుకొని వెళ్ళు. ప్రతిసారి ఏదో ఒక పని ఉందని తప్పించుకుంటున్నావు. ఈసారి మాత్రం అలా జరగకూడదు, సరేనా? భర్త: ఏమే, అమ్మ రవీంద్ర భారతికి తీసుకొని వెళ్ళమంటుంది. మనం రేపు వెళ్దామా సినిమాకి? భార్య: తీసుకొని వెళ్ళండి, నేనైతే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు మీ అమ్మగారు హ్యాపీగా ఉండండి. నేనేమైనా నగలు అడిగానా, ఆస్తులు అడిగానా? సినిమాకు తీసుకొని వెళ్ళు అన్నాను, అంతే కదా. నేనెందుకు ఇక్కడ ఉండడం? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. భర్త: ఇంత చిన్నదానికి పుట్టింటికి ఎందుకు లేవే? ఒక్క 2 నిమిషాలు ఆగు, మా అమ్మను అడుగుతాను. భర్త: అమ్మా, నా పెళ్ళం సాయంత్రం సినిమాకు తీసుకొని వెళ్ళమంటుంది. తీసుకొని వెళ్ళకపోతే పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది. ఇంకెప్పుడైనా ప్రవచనాలకు వెళ్దాం అమ్మా, సరేనా? అమ్మ: పోతే పోనీ, అది పుట్టింటికి వెళ్ళిపోతాను అంటే నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? పోతే పోనీ, పీడ పోతుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ అదే తిరిగి వస్తుంది. పెళ్ళానికి చెప్పుకోవడం చేత కాదు, చవట ఎదవ. భర్త: బంగారం, నా మాట వినవే ప్లీజ్, రేపెళ్ళం మూవీకి. భార్య: బంగారం లేదు, వెండి లేదు. నేను ఈరోజు సినిమాకు వెళ్ళాలి, అంతే, వెళ్ళి తీరాలి. భర్త: నీకు సినిమా చూడడమే కదా కావాలి. మొబైల్లో సినిమా డౌన్లోడ్ చేస్తాను, హ్యాపీగా బెడ్రూమ్లో చూసుకో, సరేనా? భార్య: కావాలంటే మీ అమ్మను యూట్యూబ్లో ప్రవచనాల వీడియోలు ఉంటాయి, చూసుకో అని చెప్పండి. అమ్మ: కాదు, నన్నే తీసుకొని వెళ్ళు. భార్య: కాదు, నన్ను తీసుకొని వెళ్ళు. అమ్మ: వరేయ్, నేను మీ అమ్మన్రా, నన్ను తీసుకొని వెళ్ళు. భార్య: నేను మీ బుద్ధుల పెళ్ళాన్ని కదూ, నన్ను తీసుకొని వెళ్ళండి. అమ్మ: వరేయ్, నిన్ను నేను కనిపెంచింది, పెద్ద చేసింది మీ అమ్మ మాట వినవారా నువ్వు? భార్య: ఏవండి, మీతో పాటు జీవితాంతం ఉండేది నేను, మీరు నా మాట వినరా? భర్త: భార్య మాట వింటే అమ్మకు కోపం, అమ్మ మాట వింటే భార్యకు కోపం. ఒక్కటి చెప్తాను, మీరు వినండి. సాయంత్రం 7 గంటలకు ప్రవచనాలకు వెళ్ళి 9 గంటలకు ప్రవచనాలు అయిపోయిన తర్వాత అవ్వకపోయినా మనం సినిమాకు వెళ్దాం, సరేనా? ఇదే ఫిక్స్. నా మాట ఎవరైనా కాదన్నారో అప్పుడుంటుంది. అమ్మ: అయితే సరే. భార్య: అయితే సరే. ఏవండి, ఎందుకండి అలా అరుస్తున్నారు? బీపీ పెరిగిపోతుందండి కదత్తయ్యా. అమ్మ: అవును కోడలా. భర్త: సరిపోయారు ఇద్దరును, అందుకే చేతులందకపోతే కాళ్ళు అంటారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.